కోడలి పిల్ల పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఈ నైటీలేనా, వేరే ఏం లేవా వేసుకోవడానికి? ఎందుకులేండి అత్తయ్య గారు, చీరలు కట్టుకుంటే మొగుడిని కొంగు కట్టుకున్నాను అంటారు. అదే డ్రెస్సులు వేసుకుంటే అమ్మో ఇంత విచిత్రమా, మేము ఎప్పుడు వేసుకోలేదు, మా కాలంలో ఇలాంటివన్నీ లేవండి అంటారు. అదే నైట్ డ్రెస్ వేసుకుంటే అవ్వా నైట్ డ్రెస్సులు వేసుకుందమ్మా, మరి ఇంత విడ్డూరమా అంటారు. అదే నైటీలు వేసుకున్నాం అనుకోండి, ఈ బాధలన్నీ ఉండవు. పైగా నైటీల వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అత్తయ్య గారు. ఏంటి, నైటీలకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయా? ఏంటో అవి. పాత్రలు కడిగిన తర్వాత ఈ నైటీతో తుడవడానికి బాగుంటుంది. పని చేసి చెమట పోసినప్పుడు చెమటను తుడుచుకోవడానికి బాగుంటుంది. ఇంకా పిల్లలకి జలుబు చేసింది అనుకోండి, ముక్కు తుడవడానికి కూడా బాగుంటుంది. అంతేనా? ఇంకా చెప్పు. చినిగిపోయిన తర్వాత కాలు కింద మ్యాట్లుగా వాడుకోవచ్చు, స్నానానికి వెళ్ళినప్పుడు ఒళ్ళు తుడుచుకోవడానికి వాడుకోవచ్చు. చెప్పు ఇంకేమైనా ఉన్నాయేమో. ఇంకనే రేపటి నుండి మీరు కూడా చీరల బదులు నైటీలు వేసుకోండి, ఓకేనా? అత్తలేని కోడలు